నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 4వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. ఇప్పటికిప్పుడు నా పక్కన నిలబడే అమ్మాయి ఎలా వస్తుంది? ఓ పని చేస్తా, మా అమ్మతో కలిసి ఫోటో దిగుతా. కంప్యూటర్లో మా అమ్మ ఫోటోని ఏంగా ఉన్నట్టు మారుస్తా. ఇక ఏ ఇబ్బంది ఉండదు అని అమ్మా అమ్మా అని వాళ్ళమ్మని పిలిచాడు సిద్ధార్థ. సుజాత పలకలేదు. అమ్మ బయటికి వెళ్ళినట్టుంది. అబ్బా, ఇప్పుడే వెళ్ళాలా ఈవిడ అని తలకొట్టుకున్నాడు. ఇక కథలోకి వెళితే, పోనీ మీ అమ్మగారి పాత ఫోటో ఉంటే తీసుకుని దానితో చెయ్యి అని సలహా ఇచ్చింది రాధ. గుడ్ ఐడియా అని ల్యాప్టాప్లో తల్లి ఫోటోస్ వెతికి ఒకటి తీశాడు. దాన్ని యంగ్గా కనపడేలా చేసి తన పక్కన అతికించాడు. ఇద్దరి ఫోటోలు పక్కపక్కనే పెడితే ఒకే పోలికలో ఉన్నారు. హే, 2 ఫోటోలు సేమ్ టు సేమ్గా ఉన్నాయి. నువ్వు అచ్చుగుద్దినట్టుగా మీ అమ్మగారిలా ఉన్నావు. లాభం లేదు. ఆవిడ ఫోటోని నువ్వంత యంగ్గా చేసి చూపించినా మీ ఇద్దరిని అక్కా తమ్ముడని అనుకుంటారు. ఎవరూ నమ్మరు. వర్కౌట్ కాదులే కానీ ఇంకో దారి వెతుకుదాం. అలా అనుకే, ప్రస్తుతం నా ముందున్న ఒకే ఒక్క ఉపాయం ఇది. దీనితో ఈ గడ్డు సమస్య ఒక కొలిక్కి వస్తుందనుకున్నాను. అంతా నా బ్యాడ్ లక్. నేను వాళ్ళ చేతుల్లో ప్రాణాలు వదలటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది అన్నాడు ల్యాప్టాప్ షట్ డౌన్ చేస్తూ. నిరాశపడుకురా, ఇంకెవరి ఫోటోనన్నా చూద్దాం ఉండు అంది. ఇప్పటికిప్పుడు మనకి ఫోటో ఎవరిస్తారే బాబు? అనవసరంగా వాళ్ళని ప్రాబ్లమ్స్లోకి నెట్టడం దేనికి? నా తిప్పలు నేను పడతాను. ఇక నీ బాల్య స్నేహితుడిని ఆఖరిసారి చూసుకుని వెళ్ళిపో, మళ్ళీ కనబడకపోవచ్చు అన్నాడు కళ్ళు మూసుకుని ఊపిరి దీర్ఘంగా తీసుకుని. అలా అనుకురా, ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది కదా. మనకి ఇంకో దారి దొరుకుతుందేమో ఆలోచించు. పోనీ నా ఫోటో ఇస్తాను, నీ పక్కన పేస్ట్ చేసి అప్లోడ్ చెయ్యి. తర్వాత దాన్ని తీసేయచ్చు మనం. ఏమంటావు అంది. వద్దే బాబు, మీ నాన్న అసలే పోలీసు. నీ ఫోటో పెట్టినందుకు నన్ను చిత్త కొడతాడు. మరెలారా? వాళ్ళని ఇక్కడికి ఎలా రప్పిస్తావు? సీమని రమ్మని పిలిస్తే వస్తుందా? ఏదో నాటకం ఆడి తనని రెచ్చగొట్టి ఇక్కడికి రప్పించి తగిన బుద్ధి చెప్పాలి. అప్పుడే ఇంకొకళ్ళని మోసం చేయకుండా ఉంటారు. మా నాన్న పోలీసు కాబట్టి నాకు ధైర్యం ఉంది. సరే అయితే నీ ఫోటో నా వాట్సాప్కి ఫార్వర్డ్ చెయ్యి త్వరగా. ఆ పని పూర్తి చేసేసి నేను కాసేపు పడుకోవాలి. తల పగిలిపోతుంది. ఆలోచించి అలసిపోయాను రాధా. నిద్ర లేదు. రెస్ట్ తీసుకుంటే గాని మామూలు కాలేను అన్నాడు సిద్ధార్థ. రాధ ఫోన్ గ్యాలరీలో తన ఫొటోస్ కోసం వెతుకుతుండగా గీత ఫోన్ చేసింది. ఇది ఇప్పుడు ఎందుకు చేస్తుంది అని కాల్ డిక్లైన్ చేసింది. మళ్ళీ చేసింది గీత. మళ్ళీ ఆపేసింది రాధ. ఇదిగో ఫోటో దొరికింది చూడు అంటుండగా ఈసారి వనమాలి దగ్గర నుంచి ఫోన్. కాల్ ఎత్తింది. హలో, చెప్పు. ఎక్కడున్నావు? నేను నా ఫ్రెండ్ సిద్ధు వాళ్ళింట్లో ఉన్నాను. ఏం? ఒక్కసారి గీత వాళ్ళింటికి వస్తావా? అర్జెంట్. అంత అర్జెంటా? కాసేపు ఆగి వస్తా. కాదు, ఇప్పుడే రావాలి. నిలుచున్న పళంగా రావాలి. అవునే రాధా, త్వరగా మా ఇంటికి రా. అదే ఫోన్ నుండి గీత కూడా మాట్లాడింది. వీళ్ళిద్దరికీ ఏమైంది? వనమాలి గీత ఇంట్లో ఎందుకున్నాడు? ఎందుకింత హడావుడిగా రమ్మంటున్నారు? ఈ వనమాలి ఎప్పుడు సర్ప్రైజ్ అంటూ ఏవేవో చేస్తూనే ఉంటాడు. ఏది నేరుగా ఫెయిర్గా చెప్పడు. ఇప్పుడు అలాంటిదేదో ప్లాన్ చేసి ఉంటాడు. పెన్నో పక్క పిన్నో కొని బోలెడు క్లూలు ఇచ్చి చివరికి వాటిని చేతిలో పెట్టి పెద్ద బిల్డప్ ఇస్తాడు. ఆలోచనలో ఉండగానే మెసేజ్ వచ్చింది. కమ్ ఫాస్ట్ రాధా అని వనమాలి పెట్టాడు. ఆగు సిద్ధు, మా ఫ్రెండ్ గీత ఎందుకో పిలుస్తుంది. ఒక్క 10 నిమిషాల్లో వెళ్ళి వచ్చేస్తాను. అవునా? ఏమైందో ఏమిటో. వెళ్ళిరా. ఈలోగా నీ ఫోటో పంపు. నా పని పూర్తి చేసి కాసేపు పడుకుంటాను అన్నాడు ఆవలిస్తూ. ఉండరా బాబు, ఈ ఫోన్ కాల్స్ వల్ల గ్యాలరీ క్లోజ్ అయింది. ఇంతసేపు వెతికినవన్నీ మళ్ళీ కనపట్లేదు. వెళ్ళి వచ్చాక చూసి పంపుతా. ఓన్లీ 10 మినిట్స్. ఈలోగా నువ్వు రెస్ట్ తీసుకో. పాపం నిద్రలేక టెన్షన్తో నీ మొహం ఎలా అయిపోయిందో చూడు అంది చాలిగా. సిద్ధార్థ అద్దంలో తన మొహం చూసుకుంటూ నిలబడ్డాడు.
రాధ ఒక్క నిట్టూర్పు విడిచి బయటకు రాబోతుంటే, పోనీ నిన్ను ఇలా డైరెక్ట్గా ఫోటో తీసుకుంటాను, అలా నిలబడు అన్నాడు సిద్ధార్థ. వద్దురా బాబు, అసలేం బాలేదు నేను. సరిగ్గా హెయిర్ కూడా దువ్వుకోలేదు. ఫోటోస్ వెతికి పంపిస్తాలే అని చెప్పి బండి స్టార్ట్ చేసి గీత ఇంటి వైపు బయలుదేరింది. దారి పొడవునా సిద్ధార్థ కష్టాలు తలుచుకుంటూ, అమ్మో, పగవాళ్ళకి కూడా రాకూడదు ఇటువంటి కష్టాలు. సీమ ఎంత మోసం చేసింది. తను కనిపెట్టకపోతే పాపం సిద్ధార్థ ఏమైపోయేవాడో. అందుకే ఎవరికైనా మంచి స్నేహితులు ఉండాలంటారు. ఒకరికి తట్టకపోయినా ఇంకొకరికి ఐడియా తడుతుంది. ఆలోచిస్తూ గీత ఇంటి ముందు బండి స్టాండ్ వేసి లోపలికి వచ్చింది. వనమాలిని చూడగానే, అదిగో లోకనాయకుడు హాల్లోనే ఉన్నాడు. వద్దన్నా వెంటపడే నసమానవుడు. లోపలికి వస్తూ వనమాలిని చూసి ఫార్మాలిటీగా నవ్వింది రాధ. అతను నవ్వి మరుక్షణంలో గంభీరంగా మారిపోయాడు. త్వరగా రావే అంది గీత ఎదురుస్తూ. ఏంటి తల్లి అంత కంగారుగా పిలిచావు? బండేసుకుని వాయువేగంలో వచ్చేశాను. ఏమైందో ఏమిటోనని. చాలా అయింది. అవుతుంది. ముందు నువ్వు నా గదిలోకి పదా, నీకోటి చూపించాలి అంటూ గదిలోకి లాక్కుపోయింది గీత. వనమాలి గారు, మీరు రండి ప్లీజ్ అంది గీత. వస్తున్నాను అంటూ అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఇదేంటి గాల్స్ మధ్యలో ఈ బాయ్? ఇతనెందుకు పిలిచింది ఈ గీత అనుకుంటూ, త్వరగా చెప్పవే, ఏమైంది అంది రాధ. గీత మాట్లాడకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఇప్పుడెందుకు, ఈలోపే చదివేస్తావా, ర్యాంక్ కొట్టేస్తావా అంది రాధ గీతని ఆట పట్టిస్తూ. ఆగండి రాధా, ఒక నిమిషం ఆగితే మీ ఫ్రెండ్ నిజస్వరూపం మీకే తెలుస్తుంది అన్నాడు వనమాలి ల్యాప్టాప్ వైపు చూస్తూ. అమ్మో, నాకేదో భయంగా ఉంది. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ ఫ్రెండ్? నా ఫ్రెండ్ ఇదేగా అంది అయోమయంగా చూస్తూ. ఇందాక నువ్వు నాకు ఫోన్ చేసి సిద్ధార్థ విషయం చెప్పావు కదా, అప్పుడే చిత్రగుప్తుడి చిట్టా అంతా తిరగేస్తే దొరికిన ఆధారాలివి అంటూ ల్యాప్టాప్ ఆమె వైపుకి తిప్పాడు. అందులో కనిపించిన ఫోటోను చూసి నోటమాట రాక మ్రాన్మడిపోయింది రాధ. సిద్ధార్థ పక్కన సీమ, వాళ్లతో పాటు సిద్ధార్థ తనని వీడియో తీసి బెదిరిస్తున్నాడని చెప్పిన ఆ గుండుగాడు వగైరా ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒకచోట నిలబడి ఫోటోలు తీయించుకున్నారుగా. ఇంకేం రోగం? ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవటం దేనికి? అసలు నాకేం అర్థం కావట్లేదు అంది రాధ ఫోటోల్ని కర్సర్తో స్క్రోల్ చేసి చూస్తూ. అప్పుడే అంతలా షాక్ తినకు తల్లి, ఇంకా చాలా ఉంది, ఇది చూడు అంటూ యూట్యూబ్ చూపించింది గీత. ఉండవే, ఒకదాని నుంచి తేరుకోకుండానే ఇంకోట. లెట్ మీ డైజెస్ట్ అంది రాధ ఆశ్చర్యంగా వీడియో చూస్తూ. చూడు రాధా, నీ ఫ్రెండ్ సిద్ధార్థ నిజస్వరూపం. సీముతో చేసిన టిక్ టాక్లు, వాళ్లతో పాటు ఆ కోతి గుంపు, పార్టీలు, పబ్బులు, వీళ్ళందరూ ఒకటే జాబితాలా ఉన్నారు. చూడు, ఒకరినొకరు ఎలా అంటుకుపోతూ ఫోటోలకి ఫోజులిస్తున్నారు. ఇందులో ఎవరే వీణ్ణి మోసం చేసింది? ఇవి 4 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఫోటోలు. ఆ సిద్ధుని పెద్ద జాదులా ఉన్నాడు. అవును రాధా, ప్రాణ స్నేహితురాలివైన నీకు అబద్ధం చెప్పి ఏదో చెయ్యాలని ఇక్కడికి వచ్చి కట్టుకథ వినిపించాడు. అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇబ్బందుల్లో పడేదానివి. అనేక కేసుల్లో ఇరుక్కుని బెయిల్పై బయట తిరిగే వాళ్లతో సిద్ధార్థకి స్నేహాలున్నాయి. సామాన్యులకు దొరకని వాళ్ల పరిచయాల్ని సంపాదించాడంటే వాడు చేస్తున్నది మామూలు బిజినెస్ అయ్యుండదు అన్నాడు వనమాలి. అసలు ఈ ఫొటోస్, వీడియోస్ మీకు ఎక్కడ దొరికాయి అడిగింది రాధ ఆశ్చర్యంగా. నువ్విందాక ఫోన్ చేసి విషయం చెప్పావు కదా, ఆ సీమ గురించి ఎంక్వైరీ అప్పుడే మొదలుపెట్టాను. ఇన్స్టాగ్రామ్లో దొరకని కాంటాక్ట్స్ ఉండవు. తీగలాగితే డొంక కదులుతుంది. ఎవరో ఒకరి ద్వారా లింకులు కలిశాయి, అలా కనిపెట్టాను. ఆ సీమ మీ దోస్తుగాడు రీసెంట్గా సూపర్ లెవెల్లో ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. దాన్ని మా వాడొకడు సేవ్ చేసుకున్నాడు. నేను సీమ ఫోటో మా గ్రూప్లో పంపగానే మా వాళ్ళు ఆ ఫోటో నాకు పంపారు. నాకు అనుమానం వచ్చి మీ వాడు పనిచేస్తున్న కంపెనీ గురించి సెర్చ్ చేస్తే మా వాడొకడు ఉన్నాడు అందులో. వాడిని వీటి గురించి అడిగాను. సిద్ధు ఉద్యోగం మానేసి 3 నెలలైందని చెప్పాడు. ఉద్యోగం మానేసి ఎలా బతుకుతున్నారు? అది చెన్నైలో. అంటే వీడేదో ఈజీ మనీకి అలవాటు పడి ఉంటాడన్నాడు. ఎక్కువగా ముంబైకి వెళ్ళి వస్తుంటాడట. వనమాలి చెబుతున్నదంతా నమ్మలేకపోతున్నట్టు ఆశ్చర్యంగా చూసింది రాధ. లేదు, వాడు ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు. బిట్ కాయిన్స్ కొన్నానని, దాన్ని నమ్ముకుని ఇల్లు కొన్నానని,
దానికోసం అప్పు చేశానని, ఆ డబ్బు దొంగలు ఎత్తుకుపోయారని, స్థలం అమ్మి అప్పు తీర్చాలని చెప్పాడు. అంతకు మించి సీమ తన గర్ల్ ఫ్రెండ్ అని, ఆమె ఆపదలో ఉందని, ఆమె పరువు పోతుందని, తను చచ్చిపోతానని ఎన్ని మాటలు చెప్పాడు నాతో. అతను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదా? అంది ఆవేదన, భయం కలగలిసిన గొంతుతో. ఉంది, ఒక్క నిజం ఉంది. అది నిన్ను ట్రాప్ చేయటం నిజం అన్నాడు వనమాలి సీరియస్గా. అవునా? మా నాన్న పోలీస్ అని తెలిసి కూడా నన్నెలా మోసం చేస్తాడు? మా నాన్నకి ఈ విషయం చెబితే వాడి తాట తీస్తాడు. స్టేషన్లో పెట్టి కుళ్ళబొడుస్తాడు. జైల్లో పెట్టి చెప్పుకుడు తినిపిస్తాడు. వెదవన్నర వెదవ, నా దగ్గర వాడి ఆటలు. కోపంతో ఊగిపోయింది రాధా. రాధా, వాళ్ళంతా ఒకటే గ్యాంగ్, బెస్ట్ ఫ్రెండ్స్. సీమకి ఆపద లేదు, ఏం లేదు. మీ వాడు పెద్ద స్టోరీ రైటర్. నిన్ను మీ నాన్నతో వాడు చెప్పనేడు. సెంటిమెంట్ డ్రామాతో ఆట రక్తి కట్టించాలని చూస్తున్నాడు. వాడి పర్సనల్ విషయం కాబట్టి నాన్నతో చెప్పలేదు. నన్ను ఇబ్బంది పెడితే ఎందుకు చెప్పకుండా ఉంటాను? ఖచ్చితంగా వాడి బండారం మొత్తం బయట పెడతాను. వెండి తీయిస్తాను, బాగా తన్నిస్తాను. వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటారు. అలా కాదని ఎదురు తిరిగితే మనకు తెలియకుండానే మనతో ఓ తప్పు చేయిస్తారు. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ. రాధను తీవ్రమైన ఆలోచనలు తొలిచేశాయి. అమ్మ ఫోటో తన పక్కన పెడతాననటం, అది సిద్ధార్థలానే ఉంది కాబట్టి వేరే ఫోటో కోసం చూడటం, చివరికి తన ఫోటో అడగటం అన్నీ గుర్తుకొచ్చాయి. ఓ మై గాడ్, వాడిందాక ఏం చేశాడో తెలుసా అంటూ వాళ్ళ ఫోన్ రాకముందు జరిగిందంతా చెప్పుకొచ్చింది రాధ. సరిగ్గా సమయానికి మీరు నాకు ఫోన్ చేయబట్టి నేను నా ఫోటో వాడికి ఇవ్వలేదు. ఫోటో ఇస్తే వాడు దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఏమయ్యేదో. అదే కదా, అయిన వాడిని స్నేహితుడని నమ్మి చేసే పనుల్లో ఎన్నో ప్రమాదాలు దాక్కుంటాయి. అవును, ఇప్పుడంతా అర్థమవుతుంది. సీమని ఇక్కడికి రప్పించి వాళ్ళకి బుద్ధి చెబుదామనే ఐడియా వాడికి నేనే ఇచ్చాను. అందుకు వాడు సరే అని చివరకు నా చుట్టూ వలపన్నాలని చూశాడా? ఎంత మోసం! ఇంతకీ వీడి ప్లాన్, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీడంత ప్రమాదకారా? అంతకుమించి అనుకుంటున్నాను. వీడికి డ్రగ్ పెడలర్స్తో సంబంధాలున్నాయని నా అనుమానం. అలా ఎలా చెప్పగలవు? సిద్ధార్థ సోషల్ మీడియా ప్రొఫైల్ గమనిస్తే, అతను తిరిగిన ప్రదేశాలు, కలిసిన మనుషులు, గంతులేసిన పబ్బుల్ని చూస్తే వీడు సామాన్యుడు కాడని అర్థమవుతుంది. ఇదిగో, జోలీనా పబ్ మీద రీసెంట్గా పోలీసులు రైడ్ చేశారు. చాలామంది డ్రగ్ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళంతా డ్రగ్ మాఫియాలతో సంబంధాలున్నాయని తేలింది. అందులోనే వీడి ఫ్రెండ్స్ కొందరు, ఆ సీమ కలిసి దిగిన ఫోటోలు దొరికాయి. అవును, జోలీనా పబ్ గురించి నేను విన్నాను. ఇక్కడ ఈ ఫోటో చూడు, సిద్ధార్థ ఫోటో వెనకాల ఆ పబ్ పేరుంది. అది వాళ్ళందరి అడ్డా అనుకుంటా అంది గీత. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా నాన్నకు చెప్పేయనా అడిగింది రాధ. వద్దు, ఏం చెప్పొద్దు. నువ్వు సైలెంట్గా మీ ఇంటికి వెళ్ళిపో. నీకు చెయ్యి విరిగింది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు వనమాలి. ఏంటి, నా చెయ్యి విరిగిందా? ఎప్పుడు? ఏంటి ఈ నాటకాలు? చివరికి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం కావట్లేదు నాకు అంది. అరే, నిజంగా కాదు, ఉత్తుత్తినే. చేతికి దెబ్బ తగిలినట్టు ఈ కట్టు కట్టుకుని ఇంటికి వెళ్ళి ముసుగు పెట్టి పడుకో. బండి స్కిడ్ అయ్యింది, కింద పడ్డానని చెప్పు. మిగిలింది నేను గీత చూసుకుంటాం. గో అండ్ టేక్ రెస్ట్. మీ సిద్ధు బాబుకి మేమిస్తాంగా ఓ మడత కాజా. అవునే, నువ్వు ఇంటికెళ్ళి హాయిగా పడుకో. మేమిద్దరం వాడి సంగతి చూస్తాం. అన్నట్టు నీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎక్కడ నీ ఫొటోస్ కనబడ నీకు. తీసేయి, హరియప్ అని ఫొటోస్ తీయించేసింది గీత. సిద్ధార్థ నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయింది రాధా. ముందు ఇంటికి వెళ్ళాలి, అమ్మ నాన్నని చూడాలి, వాళ్ళ దగ్గరుంటే ధైర్యంగా ఉంటుంది అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది. ముగ్గురు ఇంట్లోంచి బయటికి వచ్చి బండి స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఒక అనుమానం వచ్చి ఆగింది రాధా. వాడు నా ఫోటో వాడి పక్కన అతికించి ఏం చేస్తాడు? ఇద్దరు ఫ్రెండ్స్ కదా, పక్కపక్కనే నిలబడి ఫోటో దిగితే తప్పేముంది? ఎవరైనా మమ్మల్ని ఎందుకు అనుమానించాలి అంది వనమాలి వైపు చూస్తూ. ఇంత అమాయకురాలివి కాబట్టే వాడు అంతలా నమ్మగలిగాడు. సింపుల్గా నీ పక్కన వాడి ఫోటో తీసేసి ఏ మాఫియా డాన్ ఫోటోను పెట్టి మార్ఫింగ్ చేస్తే నీకు వాడికి సంబంధాలు ఉన్నాయని చెబితే
కాదని నువ్వు నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులు, సెలబ్రిటీలు కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయిన దాఖలాలున్నాయి. వాళ్ళతో చాటింగ్ చేసిన పాపానికి కేసుల్లో ఇరుక్కుని బయటపడలేక ఇబ్బందులు పడేవాళ్ళు ఎందరో. మంచివాళ్ళకి ఒకటే దారి రహదారి, చెడ్డవాళ్ళకి కోటి దొడ్డిదారులు. అందుకే అమ్మాయిలు వాళ్ళ ఫోటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంత బిగ్ షాట్స్ని అంత తెలివిగా బుట్టలో ఎలా వేసుకుంటారో. ఏం లేదు, సింపుల్. వాళ్ళతో స్నేహం మొదలుపెట్టి చాలా కాలం నమ్మకంగా కొనసాగుతారు. వాళ్ళ అవసరాలు, బలహీనతలు కనిపెడతారు. ప్రతి మనిషికి ఏదో విషయంలో డెస్పరేషన్ ఉంటుంది. అది చాలు వాళ్ళకి. ఆడవాళ్ళైతే ఒక రకంగా, మగవాళ్ళని ఒక రకంగా మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి ఉపయోగించుకుంటారు. మేడిపండులా కనిపించే సంఘంలో ఈ మాదక ద్రవ్యాల పురుగులు దాక్కున్నాయి. దాన్ని బద్దలు కొట్టాలంటే సరైన ఆఫీసర్ రావాలి. ఉక్కుపాదంతో అణిచేయాలి. అవునే బాబు, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళ కాల్ రికార్డ్స్, చాట్స్ ఉండనే ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరిస్తారు. అది లేని వాళ్ళని కేవలం స్నేహితులా ఉంటూ అలాంటి వాళ్లకు వీళ్ళ ద్వారా వల వేస్తారు. ఒక్కసారి చిక్కుకుంటే దోష నిర్దోష అని తేల్చటానికి ఏళ్లు గడిచిపోతాయి. సరే పదరాదా, మీ ఇంట్లో నిన్ను దిగపెట్టి ఆ సిద్ధు పని పడతాం. ఆ చేతికట్టు ఓడకుండా చూసుకో. వాడు నీతో మాట్లాడాలని ప్రయత్నించినా ఒంట్లో బాలేదని చెప్పి అవాయిడ్ చెయ్యి. వాడికి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఈ విషయం ముళ్ళ మీద బట్ట, జాగ్రత్తగా లాక్కోవాలి చెప్పాడు వనమాలి. రాధని ఇంటి దగ్గర దింపారు గీతా, వనమాలి. ఆమె చేతుకున్న కట్టు చూసి కంగారు పడింది సుభద్ర. ఏమైందే, అంత పెద్ద కట్ట? వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదమ్మా అని కంగారుగా రాధ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. తల్లిని కౌగులించుకుంది రాధ. చిన్న యాక్సిడెంట్ ఆంటీ, త్రుటిలో తప్పిపోయింది. మేం డాక్టర్కి చూపించాం. ఇంజెక్షన్ చేసి కట్టుకట్టారు. చిన్న దెబ్బే, 4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు వనమాలి. అయ్యో, అంత స్పీడ్గా ఎందుకెళ్ళావు? దెబ్బ గట్టిగా తగిలిందా అంది సుభద్ర రాధ ఒంటిపై ఇంకెక్కడైనా దెబ్బలున్నాయేమోనని చూస్తూ. మెల్లిగా వెళ్ళబెట్టే చిన్న దెబ్బ తగిలింది ఆంటీ. లేకపోతే ఈ పాటికి చాలా ఇబ్బందుల్లో పడేది. అదే హాస్పిటల్ బెడ్ మీద పడేది. ఇక ఏం పర్వాలేదులేండి అన్నాడు వనమాలి. పెద్దగా నొప్పి లేదమ్మా. కాస్త ఏమరపాటుగా ఉన్నట్లయితే కోలుకోలేని దెబ్బ తగిలేది. బై గాడ్స్ గ్రేట్, ఏం కాలేదు అని రాధ నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. సుభద్ర పక్క సర్ది రాధని పడుకోబెట్టింది. గీతా, వనమాలి కాసేపు ఆమెతో కబుర్లు చెప్పి, ఇక మేము వెళదాం రాధా. సిద్ధార్థ ఇల్లు అదేగా, ఒకసారి వెళ్ళి కలిసేసి వస్తాం. నువ్వు జాగ్రత్త అన్నాడు వనమాలి. వాడి దగ్గరగా ఇప్పుడెందుకు అంది రాధ కలవరంగా. నీ ఫ్రెండ్ కదా, మమ్మల్ని పరిచయం చేసుకోనివ్వు రాధా. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ముందు ముందు పనికొస్తాయి అన్నాడు కళ్ళజోడు కింద నుంచి చూసి నవ్వుతూ. వాళ్ళని వెళ్ళి కలిసిరా నువ్వు హాయిగా పడుకో. నాన్నగారు వచ్చాక మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయమంటాను. లోపల ఏం జరిగిందో ఏంటో అంటూ కంగారుగా అంటున్న తల్లి మాటలకు రాధ వాళ్ళిద్దరి వంక చూసింది. ఏం పర్లేదు అన్నట్టు సైగ చేశారు. సరే, మేము వెళ్ళొస్తాం, బాయ్ అని వనమాలి, గీత సిద్ధార్థ ఇంటికి వెళ్ళారు. అప్పుడే సిద్ధార్థ బయటకు వెళుతున్నాడు. హాయ్ సిద్ధార్థ గారు, మేమిద్దరం రాధ ఫ్రెండ్స్, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు వనమాలి. ఓ, నైస్ టు మీట్ యూ. రాధ ఇందాకే బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. రాధకి చిన్న యాక్సిడెంట్ అయింది. అయ్యో అవునా, ఇప్పటిదాకా నాతోనే ఉంది. ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళింది, ఇంతలోనే యాక్సిడెంటా? తనిప్పుడు ఎక్కడుంది? వాళ్ళింట్లోనే, వెళ్ళి చూసొస్తాను. వద్దులండి, మేమిప్పుడే రాధని వాళ్ళింట్లో దింపి ఇలా వచ్చాను. తను కొద్దిగా షాక్లో ఉంది, రెస్ట్ తీసుకొనివ్వండి. మీరేదో సమస్యలో ఉన్నారని చెప్పింది రాధా. మేం మీకే విధంగా సహాయపడగలమో? రాధ మీకంతా చెప్పేసిందా? ఏదంతా? అదే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి. చెప్పండి, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, మిమ్మల్ని ఎలాగైనా గట్టెక్కించమని మాతో చెప్పి ఎంతో బాధపడింది. మిమ్మల్ని అందులోంచి బయటపడేయమని సరిగా పరిచయం లేని నన్ను వేడుకోవటం చూస్తే మీ బాల్య స్నేహం ఎంత పటిష్టమైందో నాకు అర్థమైంది. అవును, ఇద్దరం చిన్నప్పటి స్నేహితులం కదా. ఎన్నడూ ఎవరి ముందు చేయి చాచి ఎరగని నా స్నేహితురాలు ఎవరెవరినో అర్థించడానికి కూడా వెనకాడలేదు. దానిది చాలా జాలి మనసు.
మా స్నేహితుల్ని అందరినీ కూడగట్టుకుని మీ దగ్గరికి బయలుదేరాం. అలా మాట్లాడుకుంటూ బండి నడుపుతుంటే స్కిడ్ అయ్యి పడిపోయింది. అటువంటి స్థితిలో కూడా మిమ్మల్ని ఆదుకోమని చెప్పింది చూశారు. అది నిర్మలమైన స్నేహం అంటే. మీకన్నా చిన్నదైనా దానికి బుద్ధి జ్ఞానం చాలా ఎక్కువగా ఉన్నాయి అంది గీత ఒత్తి పలుకుతూ. అయ్యో గీత, బుద్ధి జ్ఞానం అంటే వేరే మీనింగ్ వస్తుంది. మంచి మర్యాద అనాలి, తెలిసిందా? తెలుగు భాషకి రెండు అర్థాలు ఉన్నాయని తెలుసుకో. ఓ అవునా, థ్యాంక్స్ వనమాలి గారు. మీరు చెప్పకపోతే పాపం సిద్ధార్థ గారిని తిట్టాననుకునేవారు. మీరిద్దరూ నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించకపోతే ఎట్లా? అసలే మీరు మా రాధకి హితకారులు. హితకారులు అంటే ఏంటి వనమాలి? హితకారులు అంటే ఎల్లప్పుడూ మన మంచి కోరుకునే మంచి చేసేవాళ్ళు. అచ్చ మన సిద్ధార్థ గారిలాగా. ఏమంటారు సార్? అవునవును, నేనెప్పుడూ నా మిత్రుల మేలు కోరుకుంటాను. ముఖ్యంగా మన రాధ మేలు. అంతేనా? ఎస్ అంతే. ఓకే, ఏం చేయాలో చెప్పండి. మాకు చేతనైన సాయం చేస్తాం. ముందుగా కమిషనర్ గారిని కలుద్దాం. ఆయన ఫ్రెండ్స్కి బాబులు వరుస. ఆయన ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. మన చేతికి మట్టవకుండా ద్రోహుల్ని మట్టు పెట్టగల దిట్ట. అంటే బాధితుల పక్షాన నిలుస్తారు. పదండి వెడదాం అన్నాడు వనమాలి. నాకు ఇంతకుముందే మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. మీరు ఎంతో కష్టపడి నాకు సహాయం చేయడానికి వచ్చారు. మా రాధ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు చెన్నై వెళ్తున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఏమనుకోకండి. బాయ్ అంటూ హడావడిగా బ్యాగ్లో బట్టలు సర్దుకుని బయలుదేరాడు సిద్ధార్థ. అర్జెంట్ కాల్ వస్తే వెళ్లాల్సిందేగా. బయలుదేరండి. మీకే కష్టం వచ్చినా రాధ వెనక మేమున్నాం అని మర్చిపోకండి సిద్ధార్థ్ గారు. దేనికైనా వెనుకాడని గట్టి పిండాలం. అయ్యో గీత, రాధతో పాటు మీకు మేము ఉన్నామని మర్చిపోకండి అనాలి. రాధ ఇంకా మేము మీ సహాయానికే ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఉంటాం, సరేనా?